మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సమాజానికి హితబోధ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా వల్లెవేయడం, ధారణ శక్తి కావాలి. బ్రెయిన్ చాలా ఎక్కువ పనిచేయాలి వాళ్ళకి. అందుకని వాళ్ళు నెయ్యి బ్రెయిన్ చాలా అవసరం. ఆహారం కూడా పిడి పదార్థం ఎక్కువ తినాలి. అన్నం కూడా ఎక్కువ తింటారు. వాయనాలు లాగించారు బ్రాహ్మలు అంటారే, అదేంటంటే వాళ్ళకి అవసరం. వాళ్ళంత ధారణ శక్తి ఉండాలంటే బ్రెయిన్కి చాలా పటుత్వం ఉండాలి. అందువల్ల నెయ్యి ఎక్కువ వాడాలి. వాళ్ళకి బ్రాహ్మలకి ధారణ శక్తి పెరుగుతుంది. క్షత్రియులు ఉన్నారు ఇప్పుడంటే, ఇవాళ ఇంకో దేశం మీద యుద్ధానికి వెళ్ళక్కర్లేదు. కానీ పోనీ అధికారులు అనుకుందాం, ఇంకోరు అనుకుందాం, కాయ కష్టం చేసేవాడు అనుకుందాం, రైతు అనుకుందాం, అతనికి జవసత్వాలు ఉండాలి. ఎండలో నిలబడి పనిచేస్తాడు. అతను ఆ శ్రమకు తగ్గ ఆహారంకి ఎక్కువసేపు శరీరంలో ఆహారం నిలవ ఉండడానికి ప్రోటీన్ ఉన్నటువంటి మాంసాహారాలు అవి తీసుకుంటారు. వర్ణాశ్రమ ధర్మంలో క్షత్రియులు తీసుకోవచ్చు, తీసుకోమని చెప్పారు. యజ్ఞయాగాదులు చేసినప్పుడు వాళ్ళు బలిపశువులు ఇచ్చి దాన్నే తినేవాళ్ళు. బ్రాహ్మణులు కేవలం సాత్విక ఆహారం తీసుకొని బ్రెయిన్ పెంచుకోమని చెప్పారు. అందువల్ల ఎవరి ఆశ్రమ ధర్మానికి తగ్గట్టుగా వాళ్ళకన్నీ ఏర్పాటు చేశారు. అవి వాళ్ళు ఎవరు పాటించట్లేదు. ఎంతసేపటికి అసలు వంటింట్లో పిల్లి లేయటం లేదు. పక్కన్నటువంటి చట్నీస్కి వెళ్ళిపోదామా, లేకపోతే పక్కన్నటువంటి ఇంకేదో ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళి జంక్ ఫుడ్ తినేద్దాం అనుకుంటారు. జంక్ ఫుడ్ వల్ల తామసాహారం అది. అంటే జంక్ ఫుడ్ తామసాహారం దేని చెప్తారో చూస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు, నిల్వ ఉంచినవి, కలర్స్ వేసినవి, ఇవి కాక అన్నిటికన్నా ముఖ్యంగా ఏ రకమైనటువంటి మసాలాలు లేకుండా బ్లాండ్గా చేసినటువంటి వాటిలో నిల్వ పదార్థాలు పెడతారు. 10 కాలాల పాటు ఉండాలని. ఐస్ క్రీమ్ చేస్తారు. ఐస్ క్రీమ్ కనీసం 2 నెలలు 1 నెల పెట్టుకోవాలంటే వాళ్ళు దాంట్లో అడిటివ్స్ వేస్తారు దాని లైఫ్ పెంచడానికి. అవన్నీ కెమికల్స్, అవన్నీ జీర్ణ ప్రక్రియకి మంచిది కాదు. అవి బాగా మన శరీరానికి కోల్దొస్తాయి. ఇటాట తామసాహారం అది. తామసాహారం వదిలేయాలి. సాత్వికాహారం మీద ఆధారపడాలి. అవసరమైన అవసరం తప్పనిసరైనప్పుడు గుడ్డో, పాలో, పెరుగో, చీజో అట్టటి తీసుకొని ప్రోటీన్ తీసుకోవాలి. అంతేగాని అన్ని వేళలా మనం అన్ని తినేయచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు. విహారం, సరైన సమయానికి నిద్రపోవాలి. రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా చాట్స్ చూసుకొని, వాట్సాప్ చూసుకొని, సినిమాలు చూసి, ఆ తర్వాత 1:30 2 గంటలకు పడుకొని ఉదయం 7 గంటలకు 8 గంటలకు నిద్ర లేయడం అనేది కరెక్ట్ కాదు. మన శరీరంలో ఒక ధర్మం, బయో క్లాక్ పెట్టారు. లివర్ అనేది అన్ని అవయవాలు రెస్ట్ తీసుకున్నాక అది తన పని ప్రారంభిస్తుంది. శరీరంలో ఉన్నటువంటి అనేక టాక్సిన్స్ని పక్కకు నెట్టేయడం, శరీరానికి అవసరమైనటువంటి షుగర్స్ని రిలీజ్ చేయడం, దాని పని మనం పడుకున్నాకనే. మనం మేలుకొని మిగతా అవయాలు పనిచేస్తున్నప్పుడు పనిచేయదు, కాచుకొని ఉంటుంది. మీరు కానివ్వండి, మీ పనులంతా అయిన తర్వాత నేను చేస్తానంటుంది. మీరు రాత్రి 1 గంట దాకా మీరు ఏదో చదువుతున్నాయో చేస్తుంటే అది కాచుకొని ఉంటుంది. దాని పని చేయలేదు. దాని పని చేయలేకపోతే ఈ శరీరానికి కావాల్సినటువంటి ధాతువులు రావు. అందువల్ల విహారంలో ఏ వేళకు నిద్రపోవడం, తర్వాత అనేక మనం చేసే కార్యక్రమాల్లో హింసతో కూడిన కార్యక్రమాలు చేయకుండా ఉండడం. హింసతో కూడిన చేస్తే మీకు తెలియకుండా మీ బాడీలో దాని రియాక్షన్స్ వస్తాయి. మనసు ఖేద పడుతుంది. ఎంత క్రూరాత్ముడు కూడా ఒక హత్య చేసేటప్పుడు మనసులో నలుగుతాడు. నేను ఎందుకు చేయాల్సి వచ్చింది, కర్మ అనుకొని చేస్తాడు. వాడి ఆత్మప్రబోధం ఉంటుంది కదా, ఆత్మప్రబోధం ప్రకారం బాధపడతాడు. కానీ చేయాల్సిన పనులు కాబట్టి అవసరం కొద్ది చేస్తాడు. ఇలాంటి పనులకి ఆ విహారంలో భాగాలు ఏంటంటే సాత్వికంగా ఉండడం, సత్యం చెప్పడం. ఒక అబద్ధం చెప్పడానికి మనిషి ఎంత మదనపడతాడో మీకు తెలియదు. తెలియకుండానే నేను అపరాధ భావం వచ్చేస్తుంది. నేను సత్యం చెప్పుంటే ఇంత ఈజీగా ఉండేది, ఈ అబద్ధం చెప్పాల్సి వచ్చింది. దీన్ని మళ్ళీ అబద్ధాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ 2వ రోజు కూడా అది గుర్తుపెట్టుకొని, ఏ అబద్ధం చెప్పాను గుర్తుపెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ మదనపడతాడు. అంటే మీ విహారంలో పక్క మార్గం పట్టారంటే దాన్ని తప్పనిసరిగా దాని ఫలితం మీ శరీరమే ఉంటుంది. అందుకని ఆరోగ్యాలు పోతాయి. రెండోది, ఒక మనిషిని చూసి ఇంకో మనిషి ద్వేషం, ఈర్ష్య, అసూయ, వీటన్నిటి ద్వారా మన శరీరం నాశనం అయిపోతుంది. కోపం తాత్కాలికంగా రావచ్చు, కానీ ఆ కోపం క్రోధంగా మారేది ఎప్పుడంటే ఆ కోపాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోయినప్పుడు. ఏదో తప్పు చేశాడు ఇంట్లో పనివాడే అనుకోండి, నువ్వు ఎప్పుడు ఇంతేరా అని చెప్పని వాడు తిడుతూ ఉండడం రోజు పొగలంతా. ఒక్క తప్పుకి వాడి మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుని వాడు కనపడ్డప్పుడు తిట్టడం, ఆ కోపం పెంచుకుని వదలడు. ఆ కోపం వాడికి నష్టం లేదు, వాడి మనసు బాధపడుతుంది అనుకోండి, కానీ మనకు చాలా నష్టం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు. దయ ఉండాలి, కోపం లేకుండా ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. ఇవి దైవీ గుణాలు. ఇవన్నీ మనకు మన వేదంలో చెప్పినయే. అవన్నీ పాటించడం లేదు. వేదం అనే మీద నమ్మకం లేదు. పోనీ వేదం చదివే శక్తి మన సంస్కృతం లేదు కాబట్టి ఎవరైనా ఒక మంచి మాట చెప్తే విందామనే ఉద్దేశం లేదు. మన విద్యా విధానంలో ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పే దిక్కు లేదు. అలాంటి గురువులు లేరు, అలాంటి పాఠ్యాంశాలు లేవు. మన విద్యా విధానంలో కేవలం
మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, కెమిస్ట్రీ, వాడు డాక్టరో, ఇంజనీరో, లాయరో కాడానికి పనికొచ్చాయి. కానీ ఒక మనిషి సమగ్రంగా జీవితాన్ని కొనసాగించే పద్ధతిలో తన ఆహారం గురించి తెలియదు, తన జీవన విధానం గురించి తెలియదు, మన ధర్మం ఏంటో తెలియదు, మనసును ప్రశాంతంగా పెట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియదు, ప్రశాంతం కోసం ధ్యానం అనే ఒక మార్గం ఉందని తెలియదు. ఇవన్నీ చెప్పేవాడు ఎవరమ్మా? అందువల్ల మన విద్య మనకు మళ్ళీ తిరిగి వస్తే, మన ఆచారం, మన వాంగ్మయం చదవగలిగే పరిస్థితి వస్తే ప్రతి ఒక్కరూ ఆ రకమైన ఆహారం తీసుకుంటారు, ఆ రకమైన విహారాదులు పాటిస్తారు. ఈవెన్ ఆహార్యం, మనం వేసుకునే బట్టలు కూడా చలి దేశాల్లో వాళ్ళకి జర్కిన్స్ అవసరం, చలి దేశాల్లో వాళ్ళకి మంకీ క్యాప్లు అవసరం, చలి దేశాల్లో వాళ్ళు గడ్డం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో అవసరం ఉందా? చలి లేదు ఇక్కడ, సమశీతోష్ణ పరిస్థితి. ఇక్కడ జర్కిన్లు వేసుకుని తిరగడం ఎందుకమ్మా? నూలు బట్టలు ఉన్నాయి కదా, అవి వేసుకోరు. అక్కడి నుంచి ఏది ఇంపోర్ట్ అయితే అదే వేసుకుంటారు. వాళ్ళు మన షాపులంతా వాళ్ళ వస్తువులు అమ్ముతున్నారు కదా. మన ఖాదీ వస్తువులు అమ్మేవాడు 4 షాపులు 5 షాపులు, అవేమే షాపులు ఇన్ని, అన్ని షాపులు అవే. ఆకాశం ఉండ నక్షత్రాలు ఒకటే చంద్రుడు, ఖాదీ బాండార్ ఒక దగ్గర 2 దగ్గరలో ఉంటుంది, ఇంకెక్కడ ఏమి ఉండదు. కనుక మనదైనటువంటి ధర్మం మనం పాటిస్తే స్వధర్మం ఉంటాం. దాన్ని స్వధర్మం అంటే కేవలం ఆ ధర్మం మనం నమ్మిన మతం, మనం నమ్మిన దేవుడిని కాదు. మన ఆహారం, మన విహారం, మన ఆచారం, మన పద్ధతి, మన సంస్కృతి, మన భాష, ఇన్ని మనవి స్వధర్మం. ఇక్కడ ఉన్న నేను ఈ ప్రాంతంలో పండిన పండు కానీ, ఇక్కడ పండిన ధాన్యం కానీ, ఇక్కడ దొరికే వస్తువు కానీ తీసుకోవాలి. నేను చైనా నుంచి ఇంపోర్ట్ చేసిన యాపిల్స్ తింటానంటే ఆ నేల వేరు, ఆ తీరు వేరు, అక్కడ ఆ మనసులకు సంబంధించినటువంటి అయ్యే వచ్చుంటాయి. ఆ డిఎన్ఏ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, మన డిఎన్ఏ దాన్ని యాక్సెప్ట్ చేయదు. మనం ఇవాళ ఏదో కొత్త రకం ధాన్యం క్వినోవా వాళ్ళు సౌత్ అమెరికాలో పండించుకున్నారు, వాళ్ళకి వరి పండదు కాబట్టి, పండుతుందేమో నాకు తెలియదు. కానీ క్వినోవాని తీసుకొచ్చి మనం తింటే ఆరోగ్యం బాగుంటుంది అనుకోవడం పొరపాటు. కొన్ని తరాలు అలవాటు పడితే తప్ప మన డిఎన్ఏ దాన్ని యాక్సెప్ట్ చేయదు, దాన్ని అరిగించుకోవడానికి చాలా అవస్థపడుతుంది. మన వరన్నమే మనకు శ్రేయస్సు, మనదైన ఆహారం, మన పూర్వీకులు ఏం తిన్నారో మనం అదే తింటే మంచిది. ఈ శరీరం అలవాటు పడి ఉంటుంది. మనం తిన్న ఆహారం బట్టి ఆహారం మనంగా మారిపోయి ఉంటుంది, మనలో డిఎన్ఏగా ఉంటుంది. అది ఆ డిఎన్ఏ ఉన్నప్పుడు మనం తిన్న వరి దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. వేరే రకం డిఎన్ఏ వస్తే కుస్తీ పడుతుంది, అవస్థ పడుతుంది. కొన్ని తరాలు దానితో సంప్రదించుకొని దాంతో సంఘర్షణ పడి సయోధ్యకు వచ్చి అరగడం మొదలెట్టే దానికి 2-3 తరాలు 4 తరాలు పడుతుంది సైంటిఫిక్గా చెప్పారు. మరి మనం క్వినోవా తెచ్చేసుకొని తినేద్దాం, మలేషియా నుంచి యాపిల్స్ కొని తినేద్దాం, డేట్స్ అక్కడి నుంచి తీసుకొచ్చుకొని, ఎక్కడి నుంచి మన అరబ్ కంట్రీస్ నుంచి. కరెక్ట్ కాదు. మన ప్రాంతంలో ఏం పండుతుందో అది తినడమే ముఖ్యం. మనదైనటువంటి ఆహారం విహారం ఉంటే ఆరోగ్యాలు అందరూ బాగుంటాయి. ఈర్ష్యాద్వేషాలు మంచిగా మన పురాణంలో చెప్పారు, సుమశతులో చెప్పారు, వేమశతులో చెప్పారు. ఇవన్నీ పాటిస్తే అందరూ వాళ్ళ వయసు తగ్గట్టుగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఈర్ష్యాద్వేషాలు లేని వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? మీరు అన్నట్లు ఉండాలి, ఉండమని చెప్పారు. అది ఉండేదానికి వీలుగా మనకి కథలు, పురాణ కథలు వచ్చినాయి, కావ్యాలు వచ్చినాయి. ఎంత వాంగ్మయం ఉందమ్మా! ఆ వాంగ్మయం చదివితే తప్పనిసరిగా మార్పు వస్తుంది. యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు రీడ్. ఈ 2 మనం మర్చిపోతే మనం తినే ఆహారం సరిలేదు, మనం చదివే పుస్తకాలు మంచివి కావు. అలాంటప్పుడు మనదైన ధర్మం మనకు తెలియదు. అవి కానీ ఉంటే ప్రతి ఒక్కరు హాయిగా ఉంటారు. చూడండి, పిల్లలు ఏ రకమైన ఈర్ష్యాద్వేషం లేకుండా ఉంటారు, చాలా ముద్దుగా ఉంటారు, మొహంలో కాంతి ఉంటుంది. పెరిగిన తర్వాత వాళ్ళలో ఇది నా బలపం, ఇది నా సంచి అని పీక్కోవడం మొదలెట్టాక వాళ్ళ మొహంలో మార్పు, ఆ సున్నితత్వం పోతుంది. అదే చిన్న రుజువు మీకు. అది వయసు వచ్చే కొంది కంపారిజన్స్, పోటీతత్వం. మా పక్కింటి ఆయన నేను అంతస్తుల మేడ కట్టాడు, నేను ఎప్పుడు కడతాను ఆలోచన, వాడికన్నా నా టర్నోవర్ ఎక్కువ ఉండాలి కోరిక, వాడికున్న కారు కన్నా నా దగ్గర పెద్ద కారు ఉండాలని తపన, ఇవన్నీ మనిషిని దిగజారుస్తూ పోతాయి. సార్, మీరు అన్నట్లుగా పక్కన వాళ్ళకి ఏముందో వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలని ఈ ధ్యాసలో పడి కనీసం మన ఆరోగ్యం ఏమవుతుంది, మన హెల్త్ ఏమవుతుంది, ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటివి మర్చిపోయి ఎప్పుడు అంతా సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించుకుంటే భోజనం చేయడానికి కూడా వీళ్ళని పరిస్థితి ఉంటుంది. హెల్త్ కష్టపడి డబ్బు సంపాదించే తిండి తినడానికే, మౌలిక సదుపాయాల కోసం కదా. ప్రతి ఒక్క ప్రాణి తన ఆహారం ఎవరి మీద ఆధారపడకుండా తెచ్చుకోవాలి. తనకంటూ ఒక గూడు ఉండాలి, తనకు ఆహారం ఉండాలి, తన సంసారాన్ని పోషించుకునే శక్తి ఉండాలి. దానికోసం తపన పడి సంపాదిస్తాడు. కానీ ఆ టైంలో ఆరోగ్యాన్ని విస్మరిస్తాడు. డబ్బంతా వచ్చి చేరుతుంది,
అనారోగ్యం ఉంది, మళ్ళీ ఈ డబ్బంతా తిరిగి దానికే ఖర్చు పెట్టి ఆరోగ్యం కొనుక్కుంటాడు. అది నిజంగా ఆరోగ్యం కొనుక్కోవడం కాదు, అనారోగ్యాన్ని కప్పెట్టుకుంటాడు, ఒక దుప్పటేసి కప్పేస్తాడు. నిజానికి అనారోగ్యం అట్లే ఉంటుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఈ మధ్య కాలంలో చూసాం, నా లైఫ్ లో నా గురించి ఆలోచించుకుంది ఏనాడు లేదని స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. జాబ్ స్టీవ్స్ ఇచ్చాడు కదా, Yes. కరెక్ట్.